పరిపాలించి ఒక పరిపాలిస్తుడు కాబట్టి అక్కడ వ్యవస్థను కూడా పొరుగు రాష్ట్రాలు. మనతో పాటు గెస్ట్ జాయిన్ అయ్యారు కేపీ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్, విజయవాడ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే రావు గారు. మీరు కొంచెం అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నట్టున్నారు మీరు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా రావు గారు? వాయిస్ వినిపిస్తుందా? రావట్లేదు వాయిస్. ఆడియో మ్యూట్లో ఉందండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఓకే అండి రావు గారు. సో నిన్న ప్రధానమంత్రి 2 సభల్లో అడ్రస్ చేశారు. 2 సభల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఉతికారేశారు. ఎక్కడ ఆ ఇస్త్రీ చేసే కార్యక్రమం రేపు ఉంటుందేమో, ఎందుకంటే నిన్న ఉతికారేశారు కాబట్టి రేపు మళ్ళీ ఇంకో 2 సభలు ఉన్నాయి, అక్కడ ఇస్త్రీ చేసేస్తారు. సో ఇంక వైసీపీ పని అయిపోయినట్టే అనే ఒక ఇంప్రెషన్ అయితే నిన్నటి వాతావరణం, నిన్న మూడ్ని బట్టి అర్థం చేసుకోవచ్చా? సార్, నిన్న ప్రధానమంత్రి మాట్లాడకపోతే బీజేపీ వాళ్ళు పోటీ చేసే 10 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు ఒకటి కూడా గెలవు. ప్రజల్లో ఏ రకమైన మెసేజ్ వెళ్ళిందంటే, చిలకలూరుపేటలో పెద్ద మనిషిగా వచ్చారు, వెళ్ళారు, ఏం మాట్లాడలేదు, వైసీపీకి అండగా అవుతున్నారు, అంతర్గతంగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయనేటువంటి మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్ళింది. దానివల్ల నష్టం జరుగుతుందనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు ఢిల్లీకి వెళ్ళటం వల్ల వారు కాపాడుకోవటానికి, వారితో పాటు వారికి ఎలియన్స్ ఉన్నటువంటి పార్టీలను కాపాడుకుని మెజారిటీ సీట్లు గెలవకపోతే ఢిల్లీలో పీఠం కదులుతుందేమో అనే ఉద్దేశంతో మాట్లాడారనేది నా యొక్క అభిప్రాయం. అలా మాట్లాడకపోతే ఈ 5 సంవత్సరాల నుంచి ఏ రోజు నోరు విప్పలేదు వైసీపీకి అగెన్స్ట్ గా. నిన్న విప్పారంటే పోల్ మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చింది. పోల్ బాగా ఓటింగ్ చేయించుకోవాలనుకుంటే డైరెక్ట్ అటాక్ చేయకపోతే క్యారెక్టర్, బీజేపీ క్యారెక్టర్ని సస్పెక్ట్ చేస్తూ పబ్లిక్ బీజేపీ క్యాండిడేట్స్ ఓట్ ఏదేమో అనేటువంటి ఇన్ఫర్మేషన్ తోనే ఆయన అంత డైరెక్ట్ గా అటాక్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అని నేను అనుకుంటున్నాను. అలా చేయకపోతే నిజంగా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా వారికి నష్టం జరుగుద్ది బీజేపీ వాళ్ళకి. అందుకని చెప్పి అటాక్ చేశారు. 2, నా రిక్వెస్ట్, మీరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడింది ఎప్పటి నుంచో మాట్లాడితే ఇంకా ఎక్కువ సీట్లు గెలిచేవాడు, ఇంకా ఎక్కువ సీట్లు డిమాండ్ చేసేవాడు. వాళ్ళు ఎవరైతే మనకెందుకు మన దొడ్లో వస్తారు కదా, రేపు ఎన్నికలైనాక మనకే సపోర్ట్ చేస్తారు కదా, ఢిల్లీలో ఉన్నటువంటి డబుల్ స్టాండర్డ్, డబుల్ మైండ్ గేమ్ ఆడుతున్నారని పబ్లిక్ లో బలంగా నిగూఢమై ఉన్నది. ఆ నిగూఢమై ఉన్న దాన్ని కాదు, మేము సిన్సియర్ గా ఆనెస్ట్ గా ఉన్నాము, మేము వ్యతిరేకిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పుకోవడానికి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రధానమంత్రి గారు నిన్న చెప్పారని చెప్పేసి నేను అనుకోవాల్సి వస్తుంది. అలా చెప్పకపోతే పోల్ మేనేజ్మెంట్ రేపు ఎన్నికల్లో రిజల్ట్ లో బాగా ఎఫెక్ట్ అయ్యింది. అంటే రావు గారు మీరు అనేది, ఇప్పుడు ఆయన ఆ మాత్రం మాట్లాడకపోతే, మొన్న అమిత్ షా గారు కానీ నిన్న ఆయన గారు ఆ మాత్రం మాట్లాడకపోతే వాళ్ళ 10 అసెంబ్లీ 6 ఎంపీ సీట్లు, ఆ 10 అసెంబ్లీ 6 ఎంపీ సీట్లో అసలు సిసలు బీజేపీ నాయకులు ఎంతమంది ఉంటారండి? పారాచూట్స్ వదిలేస్తే ఎంతమంది ఉంటారు? సార్, నేను అసలు సిసలైన నాయకులు ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి? టీడీపీలో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా, వైఎస్ఆర్సీపీలో ఉన్నారా? ఎక్కడో ఒక నుంచి కొట్టుకొచ్చిన వాళ్ళగా అటు బీజేపీ కానీ మార్క్సిస్ట్ పార్టీ కానీ ఇవి కొంచెం సిద్ధాంతం బేస్ మీద నడిచే పార్టీలు కదా. అందుకని ఇప్పుడు మీరు చూడండి, అనపర్తిలో ఆయన్ని మిలిటరీ రాజు గారిని పక్కన పెట్టేసి చివరి నిమిషంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని బీజేపీలో తీసుకొచ్చి ఆయన కండువ వైపు బీజేపీ క్యాండిడేట్గా నుంచోబెట్టారు. సో అంటే ఇప్పుడు సుజనా చౌదరి గారు అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళని చూస్తే సీఎం రమేష్, వీళ్ళు టీడీపీగానే చూస్తారు కదా జనం, బాగా వాళ్ళని టీడీపీతో అసోసియేట్. ఇలాంటి వాళ్ళు 5 ఎంపీ క్యాండిడేట్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళే. బీజేపీకి నిజంగా కార్యకర్తలు ఉన్నారండి, వాళ్ళకి దాదాపు 4 నుంచి 5% ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం అంటే ఏంటంటే తెలుగుదేశం మీద కోపంతో వాళ్ళకి వేసిన ప్రయోజనం ఉండదని వైసీపీకి ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఈసారి వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడైనా వాళ్ళ నాయకుల్ని నుంచోబెట్టుకోలేని ఒక నిస్సహాయత ఎందుకు వచ్చిందంటారు బీజేపీకి రాష్ట్రంలో? అసలు బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా ఇండిపెండెంట్ గా నుంచుంటే 100 ఓట్లు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక కసి ఉంది, బీజేపీ ఏమీ చేయలేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనేటువంటి కసి ఉంటే ఆ కసిని తప్పించుకుని ఢిల్లీలో రాబోయే రోజుల్లో ఎటు వస్తుందో పరిణామాలు ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు, అటు నితీష్ కుమార్, అటు పంజాబ్, ఇలా కొన్ని రాజకీయ పార్టీలని ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయిన పార్టీలు మనం వెనక్కి తెచ్చుకుంటారు. కారణం స్వామికార్యం, స్వకార్యం ఏమో అందరికీ చేసేటట్టు వాళ్ళకి ఉపయోగపడేటట్టు, స్వామికార్యం ఏమో ఎన్డీఏని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. ఇప్పుడు మీరు అన్నారు రాజకీయ
అవకాశవాదం అండి. ఎవరికి సిద్ధాంతాలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవడానికి చాలా మంది మాట్లాడతారు కానీ సిద్ధాంతాలు ఎవరికి ఉన్నాయి చెప్పండి. ఏ సిద్ధాంతం మీద ఎవరు నిలబడతారు? ప్రతి క్షణాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించేవాడే రాజకీయ నాయకుడు. ఇప్పుడు మీరు ఫీల్డ్లో ఉన్నారు, కేపీ రావు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, మీరు రాష్ట్రంలో విస్తారంగా పర్యటించి ఉంటారు కదా. నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత ఏమన్నా వాతావరణంలో మార్పు వచ్చిందా? చెప్పండి. నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత వాతావరణంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఇప్పుడు జనరల్గా ఒక నమ్మకం స్టార్ట్ అయింది. ఎందుకంటే నిన్నటి వరకు ప్రధానమంత్రి డైరెక్ట్గా అటాక్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న అటాక్ చేసేటప్పటికి బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది అనేటువంటి మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్తే ట్రస్ట్ వర్ది బీజేపీ మీద కాన్ఫిడెన్స్ పెరిగి అది పోల్ మేర ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంది. వాసుదేవన్ గారు డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది పర్సంటేజ్ ఆఫ్ ది ఓటింగ్ ఫేవరబుల్ టు ఎన్డీఏ. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన దాని మీద